డబ్బులు లేవు నీ దగ్గర. పిల్లల్ని బండి నుంచి తగిలిమంటావా? ఏంది తగిలిస్తావా? ఏ బెదిరిస్తున్నావా? అయినా నీకు ఇది అలవాటే కదా. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. నేను పోతా. నా బతుకు జాగ్రత్త, గ్యాస్ కూర్చుకుంటుంది. మెల్లగా, కొంచెం జాగ్రత్త. నెమ్మదిగా. తల చూసుకో. అయ్యో, ఏం కాదండి, డోంట్ వరీ. కొంచెం ఓర్చుకోండి, అయిపోయింది. Now she's okay. Thanks. అయ్యో, బ్లడ్ అండి. నర్స్. బానే ఉన్నారు. రండి బాబు, స్టీల్ సామానే బేసన్ కి గిన్నె ఫ్రీ, గిన్నెకి స్పూన్ ఫ్రీ. నో గ్యారంటీ, నో వారంటీ. రండి బాబు రండి. సిగ్నల్ దగ్గర ఎవడరా కొంటే స్టీల్ సామాలు? ఇంకోసారి వచ్చావనుకో నీ మైక్ మధ్యకి మడతటేతాను. బ్లడీ స్టీల్ సెల్. అరే ఆఫ్రికాన్ అడవి పంది, నీ ముందున్న బాబుని పాప పిలుస్తుంది. పాప హాయ్. హాయ్. చెయ్యి ఎలా ఉంది? చెయ్యి ఎలా ఉంది? ఏంటి? చెయ్యి ఎలా ఉంది, దెబ్బ తగ్గిందా లేదా అని అడుగుతుంది పాప. ఓ, ఇప్పుడు పర్లేదు, బెటర్. చేతికి బటర్ రాసాను, కొద్దిగా బెటర్ గా ఉంది అంటున్నాడు బాబు. నీకు అలా చెప్పానా? క్రియేటివిటీ సార్, తొక్కేకండి. చేతికి కట్టు పెట్టుకుని నువ్వెందుకు డ్రైవ్ చేస్తున్నావు? నీ ఫ్రెండ్ కి వచ్చుగా. ఏనుగు పిల్లకి పంది తల్లికి క్రాస్ పిల్ల ఉన్నాడు, వాడికి డ్రైవింగ్ ఇవ్వచ్చుగా అంటుంది పాప. ఎవడ క్లాస్ మీట్ ఏమనుకున్నారా? దిగనంటే మామూలు కూడా చెప్తున్నాను. ఏంటచ్చు? షూర్ నెక్స్ట్ టైం. అర్థమైంది. పాప దీనికంటే షార్పు, అర్థమైందంట. బాయ్, టేక్ కేర్. బాయ్. ఏంటి విషయం? ఏం లేదు, నాదో డౌట్. నువ్వు ప్రతి ఫ్రైడే ఇక్కడికి వచ్చేసి ఈ పోరాలు మేతేస్తుంటావు, ఏమన్నా సెంటిమెంటా? ప్రేమలోని స్వచ్ఛతకు, మనిషిలోని ప్రశాంతతకు సంకేతం ఈ పక్షులు. వీటిని కోరుకుంటే ఏదైనా జరుగుతుందని నమ్మకం. మన జీవితంలో ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. వావ్, సూపర్. అవును, ప్రతి ఫ్రైడే ఇక్కడికి వస్తున్నానని నీకెలా తెలుసు? ఏంటి, ఫాలో చేస్తున్నావా? లవ్వా? అమ్మాయ్యా బాసు, 1 వీక్ నుంచి నీకు ఎలా చెప్పాలని ఎంత టెన్షన్ పడతాను తెలుసా? నువ్వే తెలిసేసావు. ఎస్, ఐ లవ్ యూ. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ. నా గురించి నీకేం తెలుసని లవ్ అంటున్నావు? కనీసం నా ఫేస్ కూడా చూడలేదు. కళ్ళు ఒక్కటే బాగుంటాయి, ముక్కు మైసూర్ బోండాలా ఉంటది, పళ్ళు ఇంతెత్తునుంటాయి. బుర్కా తీసాననుకో భయంతో నెక్స్ట్ జన్మలో కూడా ఉలిక్కి పడతావు. హలో, అవన్నీ నాకు అనవసరం, నువ్వు నాకు నచ్చావంతే. హలో, నువ్వు కూడా లవ్ చేస్తున్నావు. లుక్ ఏంటి అక్కడ? ప్రూఫ్ ఉంది ఇక్కడ చూడు. నేను వచ్చానా లేదా అని క్లాస్ రూమ్ నుంచి తొంగి చూస్తున్నా నువ్వు. 6 గంటల సేపు కనపడకపోతే కాఫీ షాప్ లో వెతుకుతున్నా నీ కళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా కోసం ఎదురు చూస్తున్నా నీ ఫోటో. నీకేం కావాలి? లవ్. లవ్ చేస్తే ఏం చేస్తావు? ఫ్లాప్ అయిన సినిమాకి తీసుకెళ్లి కార్నర్ సీట్లో కూర్చోబెడతావు, లేదంటే బొటానికల్ గార్డెన్ తీసుకెళ్లి నా ఫేస్ చూడడానికి ట్రై చేస్తావు. బాగుంటే కంటిన్యూ అవుతావు, లేదంటే ఎస్కేప్ అవుతావు. చిచి, అలాంటిదేం లేదు. నేను ఒక ప్లాన్ చెప్పనా? ముందు పెళ్లి చేసుకో. పెళ్ళా?
పెళ్ళా కాదు, పెళ్ళి. తర్వాత లైఫ్ లాంగ్ ప్రేమించుకోవచ్చు. అంటే పెళ్ళి అంటే ఇప్పుడు చూసావా ఎంత కంగారు పడుతున్నావో? నీది ప్రేమ కాదు, ఇన్ఫాక్చువేషన్. బాయ్. ఐషా తాత ధూపం అక్కడ. हाँ जी अल्लाह भला వీడేంటి ప్రేమాన్ని వెంటపడ్డాడు? వెళ్ళనగానే పారిపోయాడా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అర్జున్ అని ఒకతను నా చుట్టూరా తిరుగుతూ ఉండేవాడండి. 2 రోజుల నుంచి కనిపించడం లేదు. మీకేమైనా కనిపించాడా సార్? హే అర్జున్, నువ్వేనా? ఊరొదిలి వెళ్ళిపోయావేమో అనుకున్నా. ఏంటి పెళ్ళనేసరికి మాట కూడా రావడం లేదు? అందుకే చెప్తున్నా, ఈ ప్రేమ గీమ మనకి పడవు. అట్లీస్ట్ మంచి ఫ్రెండ్స్గా అయినా ఉందాం, ఓకేనా? ఐషా మనం పెళ్లి చేసుకుందామా? ఇదిగో నీకు పట్టు చీర, నాకు పట్టు పంచ. లైఫ్లో మనం ఒకటేసారి పెళ్లి చేసుకుంటాం కదా, అందుకే ఫొటోస్, వీడియోస్, అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసరికి 2 days పట్టింది. నువ్వు చీర మీద బుర్కా వేసుకుంటావో, బుర్కా తీసి చీర కట్టుకుంటావో, అది నీ ఇష్టం. కానీ నేను మాత్రం వెయిట్ చేస్తుంటాను. ఇది నా ఫోన్ నంబర్. రూట్ ఏమంటే వస్తే ఫోన్ చేయి, ఓకే? గుర్తుందిగా, రేపు మధ్యాహ్నం 12:30కి మన పెళ్ళి. నాన్నా, అమలా, ఏంట్రా ఇది? ఆ బురకా ఏమిటి, నువ్వేంటి? నాన్నా అది నువ్వేం కంగారు పడక్కలేదులేరా, నీ కూతురు ఏం మతం మార్చుకోలేదు. అది కాదురా. నానా, చిన్న ప్రాబ్లం, అందుకే. ప్రాబ్లమా? ఏమైందిరా? ఏంట్రా ఫారిన్ పాపలు ఎంత తిప్పినా కిక్ లేదు, అదే దేశీ పాపలు అంత కప్పుకున్నా ఇంత కిక్ వస్తుంది ఏంట్రా? ఏ మేడం, స్లిమ్ గుణాలు డ్రమ్ములా తయారు. ఇడియట్స్. ఏయ్ ఏయ్, వాటర్ ఇవే. ఇచ్చేసావు కదా? ఇచ్చేసాను నాన్న. చాలా ఇంకా కావాలా? ఈ ఊర్లో మా నాన్నెంత పెద్ద రౌడీ తెలుసా నీకు? రేయ్, నా ఊరేంటో తెలుసా? విజయవాడ. రౌడీజం పుట్టిందే విజయవాడలో. వాడేదో పెద్ద రౌడీ అంట, నన్నేదో చేస్తాడని మీ ఫ్రెండ్ తెగ భయపడిపోయాడు. మనం విజయవాడలో ఇలాంటివి ఎన్ని చూడలేదు నాన్న. మీ ఫ్రెండ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. కోర్స్ కోసం 25,000 కట్టాం. వదిలేసుకుంటామా? నేను ఒప్పుకోలేదు. అప్పుడు ఐషానే తన బుర్కా ఇచ్చి వేసుకోమంది. ఏదో నీ కోర్స్ అయిపోయిందని ఇంటికి తీసుకెళ్దామని వస్తే ఇంత షాక్ ఇచ్చావేమిటే? దీనికే ఇంత షాక్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఇంకెంత షాక్ అవుతావో.